ఈరోజు పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మాణం అవ్వాలనే ఉద్దేశం మీద మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా గృహ నిర్మాణ మినిస్టర్ గారు పార్సాది గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5,98,710 మందికి లబ్ధి చేరినట్లుగా, మరి అందులో ఎస్సీస్కి 1,57,385 మంది, అదేవిధంగా ఎస్టీస్కి 45,765 మంది కండి, అదేవిధంగా బీసీలు కూడా 3,73,204 మందికి, అదేవిధంగా పీజీటీస్కి 22,350 రూపాయలు, బీసీలకి ఎస్సీలకు కూడా అదనంగా 50,000 రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీస్కి 75,000 రూపాయలు, అదేవిధంగా పీజీటీస్కి 1,00,000 రూపాయలు చెప్పిన మొత్తం 5,98,710 మందికి గాను 3,219 కోట్ల రూపాయలు అదనంగా మళ్ళా పేమెంట్ ఇవ్వడానికి సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా ఇల్లు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, మరి ఏదైతే 2024 జూన్లో ప్రభుత్వం మొదటి ప్రభుత్వం స్టార్ట్ చేసామో 1 yearలో 3 లక్షలు కంప్లీట్ చేసి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా 13,687 టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. దాని కంప్లీషన్ ఆల్రెడీ మన అనకాపల్లి జిల్లాలో 8,706 ఇల్లు కంప్లీషన్ చేశారు. కంప్లీషన్ జరగడానికి కూడా త్వరలో 6,596 కూడా మీకల్లా కంప్లీట్ అవుతున్నాయండి. టోటల్గా మన జిల్లా కూడా టార్గెట్ ప్రకారం చేసి ఈ 3 లక్షల ఇళ్లలో స్టేట్ వైడ్ గా టోటల్గా 1,63,816 ఇళ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.